విమర్శించారు. బడ్జెట్పై ప్రసంగించిన జేపీ గణాంకాలు, రుజువులు చూపిస్తూ బడ్జెట్ లోపాలను ఎండగట్టారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆర్థిక ప్రగతి ఉన్నది మనకి 5.53% తగ్గిందంటే 5.1% మన రాష్ట్రంలో తగ్గింది. ఇదే దేశంలో 9% ఉన్న ప్రగతి 6.8% తగ్గింది. అంటే 2.2% తగ్గింది. ప్రపంచంలో, దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్లనే గనక ఆర్థిక ప్రగతి తగ్గిన మాట వాస్తవమైనట్టయితే దేశం మొత్తంలో 2.2% తగ్గడం ఏమిటి, ఒక్క మన రాష్ట్రంలో 5.5% తగ్గడం ఏమిటి? సంవత్సరం 2,385 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ ఉండగా ఈ సంవత్సరం 6,040 కోట్ల రూపాయలు చూపెట్టాల్సి వచ్చింది సబ్సిడీ. ఈ విద్యుత్ వ్యవస్థ నిర్వహణ ఇలాగే ఉన్నట్టయితే, ఈ రకంగానే విద్యుత్తును వృధా చేస్తున్నట్టయితే, ఈ రకంగానే వచ్చే ఫలితం కంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నట్టయితే, అధ్యక్ష, ఈ మాటని జాగ్రత్తగా రికార్డు చేయండి. 5 ఏళ్ల తరువాత 15,000 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ అవుతుంది ఈ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం. 10,000 మెగావాట్లు గనక వ్యవసాయ రంగంలో కేవలం ఈ లిఫ్టింగ్ కోసం మనం అదనంగా కనుక కేటాయించేట్టయితే ఇది 15,000 కోట్లతో కూడా ఆగదు. అంటే ఈ శాసనసభ కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుని సమాధి చేసిన వాళ్ళం అవుతాం. అక్కడి నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పేద ప్రజలు తాగారు. ఇల్లిసిట్ డిస్టిలేషన్ కాకుండా, కల్తీ కళ్ళు కాకుండా 100 కోట్లు చేస్తున్నారంటే కనీసం అది ఆదాయం 12,000 కోట్లకి వెళ్తుంది. అంతా కలిపితే 18,000 కోట్లు తాగుతారు. 70 నుంచి 80 లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంటే బెల్ట్ షాపుల్ని తాగించడాన్ని ఒక ఉద్యమ రూపంలో రాష్ట్రమంతా తీసుకెళ్లడం కోసం ఈ బడ్జెట్ కంకణం కట్టుకున్నది. ఇప్పుడు ప్రకటనలు.